గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనము చూస్తున్నాం కూటమి ప్రభుత్వం నిన్ననే చూసినాము. మన జగనన్నకి కూటమి ప్రభుత్వానికి ఎంత తేడా ఉందంటే, మన జగనన్న డీబీటీ ద్వారా ఎక్కడో బటన్ నొక్కి ఎవరు తెలియని ఆర్భాటం లేకుండా ఎంతో సైలెంట్ గా మన జగనన్న 10 లక్షల కోట్లు వేస్తే ఇది వీళ్ళు కూటమి ప్రభుత్వం నిన్ననే మనం చూసాము. ఏదో వాళ్ళు కొత్తగా వాళ్ళే పింఛను కనిపెట్టి ఈరోజు వాళ్ళు ప్రభుత్వం వచ్చినాక ఏదో పింఛను కార్యక్రమం చేసిన వారి విధంగా ఎంత ఆర్భాటాలు వాళ్ళు ఎంత బాణాలు ఇస్తారు, పాలాభిషేకం చేస్తారు, ఎంతెంత ఆర్భాటాలు చేస్తున్నారు. అదే మన జగనన్న సైలెంట్ గా 1000 రూపాయల నుండి మన జగనన్న 3000 దాకా పింఛను తెచ్చాడు. ఎప్పుడు మనం ఇంత ఆర్భాటం చేసుకోలేదు, ఇంత పబ్లిసిటీ చేసుకోలేదు. ఎందుకంటే టీడీపీ ఎప్పుడైనా అంతే ఆర్భాటాలు ఎక్కువ, పనితనం తక్కువ. అందుకోసమే నిన్న వాళ్ళే ఇంటికి పోయి పింఛను ఇచ్చే కార్యక్రమం పెట్టుకుంటూ ఎంతో మంది ఈ దేశంలో మీరే ఈ ఆంధ్రప్రదేశ్ లోనే పింఛను ఇచ్చే విధంగా నిన్న ఆర్భాటం చూస్తున్నాము. అదేవిధంగా ఎవరైనా కానీ ప్రోటోకాల్ ప్రకారం సర్పంచ్ ఉంటారు, ఎంపీపీలు ఉన్నారు, జడ్పీసీలు ఉన్నారు. మేము ఆంధ్రలో ఎమ్మెల్యేగా ఉన్నాం. ప్రజలతో ఎన్నుకోబట్టే మనము ప్రోటోకాల్ పాటించకుండా అధికారులు ఒకటే చెప్తున్నాము. ఎందుకంటే ఏదైనా కానీ ఓటుని గెలుపు తప్పు, ఓడిపోతున్నామో గెలుస్తాం, ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, అధికారులు మాత్రం మీరే ఉంటారు. ఇంత పక్షపాతం చూపికుడు. ఎందుకంటే ఇప్పుడు ఉండే సర్పంచ్లు మా వాళ్ళే, వైసీపీ సర్పంచ్లు ఉన్నారు, ఎంపీపీలు ఉన్నారు, జడ్పీసీలు ఉన్నారు, ప్రజాప్రతినిధులు అందరూ ఉన్నారు. వాళ్ళు ఏ వార్డు మెంబర్ గెలుపున్నా అవుతున్నా వాళ్ళ దగ్గర ఈరోజు పింఛన్లు పంపిణీ చేస్తుంటే సమాజము ఎక్కడుందని చాలా మంది అంత విశ్లేషణ చెప్తున్నారు. ఎందుకంటే మా జగనన్న 1000 రూపాయలు ఉన్నామే, ఆయన చంద్రబాబు 2000 అప్పుడు చేశాడంటే 2019 ఫిబ్రవరిలో చేశాడు. ఆయన ప్రభుత్వం అప్పుడు 2 నెలలు ఇచ్చింది. అదే జగనన్న 2000 ఇస్తాను అని హామీ ఇచ్చినప్పుడు పింఛన్లు పెంచాడు. ఏదైనా కానీ జగనన్న ప్రజల పక్షపాతి. ఎందుకంటే ఆయన అనుకుంది ఏదైనా సాధిస్తాడు, చేస్తాడు, చేసేదే చెప్తాడు, అబద్ధాలు చెప్పడు. అందుకోసం ఈరోజు కూటమి ప్రభుత్వం అబద్ధాలు చెప్పి సూపర్ 6 అని మా ప్రభుత్వం వస్తేనే రైతుల ఖాతాలోకి 20,000 వేసామని చెప్పారు. అయినా మన అదే జగనన్న జూన్ నెలలోనే రైతులకి, ఎందుకంటే బీదవాళ్ళు చాలా మంది ఉంటారని జగనన్న జూన్ నెల వేసేవాడు. ప్రభుత్వం వచ్చిన మొదట్లోనే ఆయన చంద్రబాబు నాయుడు గారేమో ఖచ్చితంగా రైతులకి నేను ప్రభుత్వం వస్తేనే 20,000 ఖాతాలో కేసని చెప్పాడు. అవి ఏమి పట్టించుకోకుండా ఈ పింఛను మాత్రం ఏదో దేశంలో ఎక్కడ లేని విధంగా ఆయన అంత పబ్లిసిటీ చేసుకుంటున్నారు. ఆయన 14 నుంచి 19 వరకు ఉన్నప్పుడు ఎన్ని పింఛన్లు ఉన్నాయి, మన జగన్ వచ్చినాక ఎన్ని పింఛన్లు వచ్చాయో తేడా తెలుసుకోండి. ఎందుకంటే
79 లక్షల ఏమో చూపెట్టేది. అదే మన జగన్ వచ్చినాక 65 లక్షల 36,000 పింఛన్లు చేసినాడు. కొత్త పింఛన్లు దాదాపుగా 27 లక్షల 50,000 చిన్న చేసినా ఎప్పుడు ఇంత ఆర్భాటం చేసిన మా ప్రభుత్వం లేదు. ఎందుకంటే ప్రజలకు తెలియదు తప్ప, అంతేగాని ఇదేమో అంత ఇంత పబ్లిసిటీలో అదేదో కొత్తగా ఆయన ఈరోజు పింఛన్ ఇచ్చే విధంగా ఈరోజు నిన్ను చూసినా మనము అదేవిధంగా మేము చెప్తున్నాం. ఏదైనా కానీ ఎంఓ చెప్తున్నాం, ఎంఓ చెప్తున్నాం, పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తున్నాం. మేము ఖచ్చితంగా పేద వ్యక్తులు లేకపోతే మీరు మాత్రం ఎక్కడైనా కలెక్టర్ అయితేనేమి, అసెంబ్లీలో అయితేనేమి, ఎక్కడైనా కానీ మిమ్మల్ని ఏదో నిలదీస్తామని చెప్తున్నాం. ఎందుకంటే మీరు ఫోటోకి మీరు అధికారులు కాబట్టి అధికారంగా చేసినప్పుడు ఖచ్చితంగా ప్రోటోకాల్ ఖచ్చితంగా పాటించాలి. మీరు ఇంకా ఇది ఫస్ట్ టైం ఖచ్చితంగా మిమ్మల్ని మాత్రం నేను ఏమన్నా ఎక్కడికన్నా వెళ్తామని ఈరోజు నేను చెప్తున్నాను. ప్రజలకి సేవ చేసే విధంగా చేయించాలి, కానీ అధికారులంటే ఏమి ప్రజలు ఏదైనా సమస్యలు తీర్చాలా. ఒక పార్టీకి బొమ్మ రాసే కాదు. అదే మా జగన్ మనము మేము 2019 నుంచి 24 వరకు ఎక్కడే కానీ ఎవరిని అరాచకం చేయలేదు, ఎవరికి పచ్చిమాట చూడలేదు. మా ప్రభుత్వం పార్టీలకు అతీతంగా ఏ పథకమైనా కానీ కులం దూరం, మతం దూరం, ఏ పార్టీ దూరం అనే విధంగా మా జగన్ పరిపాలన చేసినాడు. ఎందుకంటే జగన్ అంత నిష్పక్షపాతంగా అందరికీ ఏడ్చినా కానీ అయినా కొంతమంది అది ఎందుకు మనము ఓడిపోయినాము ఆ దేవుడికి వెళ్ళాలి. ఎందుకంటే ప్రజలు మాత్రం ఎక్కడికైనా అన్న మేము జగన్కి వేసినాం, ఫ్రాణమతికి వేసినామని చెప్తున్నారు. అలా ఎక్కడ ఆ ఓటంతా ఎక్కడైందో ఆ దేవుడికి వెళ్ళాలి. ఎందుకంటే మన దగ్గర ఏమి కోపలు నీళ్ళంటే నీళ్ళు 4 నెలలు ప్రచారం తిరిగినాను. ఎక్కడ చూసినా ఎక్కడైనా కానీ ఊళ్ళు కదిలించాడు. అలాంటివి మాకే 34,000 మెజార్టీ అనుకున్నాం. అయినా అది ఏమైందో తెలియదు. అది దేవుని కనుక. అదేవిధంగా మన ఆలయ నియోజకవర్గం ఎప్పటికీ ఇది కాంగ్రెస్ జెండా అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 3 సార్లు మన జెండా ఎగిరింది ఆలయ కాన్ఫరెన్స్ లో. అదేవిధంగా మన వైఎస్ఆర్ పార్టీ తరఫున ఇది 3వ సారి జెండా